అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మన పెద్దలు వెనక బాగా ఆలోచించి అనుభవం మీద మంచి మంచి విషయాలను ముందు జాగ్రత్తగా ఆలోచించి చాలా సాంప్రదాయకరమైనటువంటి విషయాలను మన ముందుకు తీసుకొచ్చారు. అవన్నీ కూడా వాస్తవాలే. కానీ వాటిని ఈ అతికి తెలివి మనుషులు ఇంకా సొంతంగా ఊహించేసుకొని వాటిని కొన్ని మూఢనమ్మకాలుగా నిర్మించారండి. వీటి వల్ల చాలా నష్టపోతున్నారు, చాలా ఇరకాటంలో పడిపోతున్నారు, తికమక పడిపోతున్నారు. ఏది వాస్తవమో, ఏది కరెక్టో, ఏది రాంగో తెలియట్లేదు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తున్నారు, ఎవరు ఏది చెప్పినా వినేస్తూ ఉన్నారు. ప్రతి దానికి కూడా భయపడుతూ ఉన్నారు. అలాంటి మన నిత్యం మనం చేసేటటువంటి పనుల్లో ఒక 5 మూఢనమ్మకాలు మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇవి నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచించండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే అవి మన ప్రాణాలకే ముప్పు తెచ్చేటటువంటి మూఢనమ్మకాలండి. ఇక ఆలస్యం చేయకుండా 5 ఏంటో చూసేద్దాం. నెంబర్ 1, గృహప్రవేశం చేసేటప్పుడు ఆవుని ఇంట్లోకి తీసుకెళ్తే చాలా శుభప్రదం, చాలా మంచిది అని అందరూ పాటిస్తూ ఉంటారు. చాలా మంచిది కూడా. సకల దేవతలు కొలువైనటువంటి గోమాతను మన గృహప్రవేశం చేసేటప్పుడు ముందుగా ఆ గోమాతను ఇంట్లో ప్రవేశించడం చాలా మంచిది. కానీ ఈ రోజుల్లో పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు, 3rd ఫ్లోర్ 5th ఫ్లోర్ అలా తీసుకొని ఉంటారు కదా. వాళ్ళు ఆవును తీసుకెళ్లాలంటే ఎలా తీసుకెళ్లాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? క్రెయిన్స్ ద్వారా కానీ లేదా లిఫ్ట్ల ద్వారా కానీ ఆ ఆవుని అసలు హింస పెట్టుకుంటూ తీసుకెళ్తున్నారండి. మీకేదో ఇంట్లోకి లక్ష్మీదేవి కలిసి రావాలి అని చెప్పి గోమాతను హింస పెట్టడం పాపమా పుణ్యమా మీరే చెప్పండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అవకాశం ఉన్నంత వరకు మనకు పుణ్యకార్యాలు చేయాలి. కానీ మనకు అవకాశం లేనప్పుడు కూడా అలాంటి గోవులను, జీవులను హింసించడం కరెక్టేనంటారా? మీకు అవకాశం లేదు కానీ ఆవును ఇంట్లో తీసుకెళ్తే మంచిది అని ఒక చిన్న సెంటిమెంట్ ఉందనుకోండి, ఒక వెండిది చిన్నది ఒక గోమాతను ఇంట్లోకి తీసుకెళ్ళండి మీ సాటిస్ఫాక్షన్ కోసం. అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అనవసరంగా మూగజీవాలను హింస పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఇప్పుడు రోజులు బిల్డింగులు, అపార్ట్మెంట్లు పెరిగాయి కాబట్టి మీకు అవకాశం లేనప్పుడు ఆ గోమాతకు నమస్కారం చేసుకొని చిన్న గోమాతను ఇంట్లోకి తీసుకెళ్ళండి. అంతేకాని మూగజీవాలను హింసించకండి. ఈ మూఢనమ్మకాన్ని వదలండి. ఇక నెంబర్ 2, భర్త చనిపోయినటువంటి వితంతువు మనం బయటకు వెళ్లేటప్పుడు ఎదురొస్తే పరమ దరిద్రం. వాళ్ళేం పాపం చేశారండి? పసుపు కుంకుమ లేదనే కదా మీరు వద్దనేది. పసుపు కుంకుమ నిండుగా అలంకరించుకొని మనసులో చెడు ఉద్దేశం, ఈర్ష్య, ద్వేషాలతోటి మీరు నాశనం అవ్వాలి అని మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ ఎదురొస్తే మీరు మంచిదంటారా? వితంతువు అయినా కానీ పెద్ద మనసుతోటి మీకంతా మంచే జరగాలి, మీరు వెళ్ళిన పని మంచి జరగాలి అని మీకు పొరపాటున ఎదురొస్తే అది మీకు కీడ, దరిద్రమా? ఇలాంటి మూఢనమ్మకాలు వదులుకొని ఎదురొచ్చిన మనిషి ఎలాంటి వ్యక్తి, ఆమె మనసు ఎలాంటిది, నలుగురు దృష్టిలో నలుగురు విషయాల్లో ఆమె ఎలా ఆలోచిస్తుంది అనేది మైండ్ లో పెట్టుకోండి. కానీ మీరు ఆమె విత్తంతువా లేకపోతే ముత్తైదువా ఇవి కాదండి. మంచి మనసుతో ఎదురవ్వటం ముఖ్యం. మంచి మనసుందా లేదా ఇది చూడండి. వాళ్ళు ఎదురయ్యారు, వీళ్ళు ఎదురయ్యారు, ఈ రోజు నాకు పని కానట్టే, పని అవ్వనట్లే అని మీరు అదే నెగిటివ్ ఎనర్జీతో పోతారనుకోండి, నిజంగానే నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించండి. ఆ వ్యక్తి మంచిది, పెద్దది. కాలం తీరిపోయి తన భర్త ఏదో ఆయుష్ తీరిపోయి చనిపోతే ఆమె ఏం చేస్తుందండి పాపం. కాబట్టి మంచి మనసు ఉన్న వాళ్ళు ఎదురైతే అది మంచే జరుగుతుంది మీకు. ఇలాంటి అపోహలు, మూఢనమ్మకాలు వదిలేయండి. ఇక నెంబర్ 3, కొన్ని పూజలు, నోములు, వ్రతాలు లేదా అమ్మాయి గర్భవతి అయితే శ్రీమంతం చేస్తారు కదా, అలాంటి అచ్చట్లు, ముచ్చట్లు ఇవన్నీ కూడా మా ఇంటి వరుస లేవండి, మా అత్తగారి వాళ్ళకి లేవండి, మా అమ్మగారికి వాళ్ళకి లేవండి అని చాలా మంది సాకులు చెప్తూ ఉంటారు. నాకు ఒక విషయం అర్థం కాదండి. మీ అమ్మగారి టైంలో, మీ అమ్మమ్మ గారి టైంలో టీవీలు, వాషింగ్ మిషన్లు, రైస్ కుక్కర్లు, మిక్సీలు ఇలాంటివన్నీ ఉన్నాయండి. మరి ఇప్పుడు ఎందుకు వాడుతున్నారండి? వాళ్ళు అప్పుడు లేవు కదా, మరి ఇప్పుడు మీరు ఎందుకు తెచ్చుకొని వాడుతున్నారు? మీకు ఏదైనా మీకు అంత స్తోమత లేదు లేదా మాకు అంత ఓపిక లేదు అని ఇలా తప్పించుకోండి. మాకు అవి లేవు ఇవి లేవు అని తప్పించుకుంటే ఇప్పుడు అందరూ అచ్చటగా ముచ్చటగా చేసుకుంటూ ఉన్నారు. ఏదో పూజ చేయాలని ఒక అమ్మాయికి కోరికగా ఉంటుంది, లేదా గర్భిణితో ఉండి శ్రీమంతం చేయించుకోవాలని ఆశగా ఉంటుంది, లేదా ఇప్పుడు కొత్తగా బతుకమ్మని పెడుతూ ఉన్నారు కదా అన్ని తెలంగాణ రాష్ట్రాల్లో. మాకు బతుకమ్మని పేర్చి అలవాటు లేదు అంటారు. అందరూ చక్కగా అమ్మలక్కలు ముద్దు ముద్దుగా బతుకమ్మని పేర్చుకుంటూ వెళ్తే మా ఇళ్ల వరుస లేదు, మేము పేర్చుకుంటూ మాకు లేదు అని అంటే ఆ అమ్మాయి ఎంత నిరుత్సాహపడుతుంది. కాబట్టి ఇవన్నీ ఏం లేవండి, ఇవన్నీ మూఢనమ్మకాలే. మంచి మనసుతో పూజలు, వ్రతాలు, నోములు చేస్తే మీకు పుణ్యఫలమే దక్కుతుంది. కానీ ఆ దేవుడు మీకు వెనక వరుస లేదు, మీరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని దేవుడు వచ్చి కొడతాడండి చెప్పండి. మంచి మనసుతో మీరు పూజలు చేసుకోండి, నోములు చేసుకోండి, మీకు ఓపికండి మీరు చేసుకుంటే వెనక వరుస, ఇళ్ల వరుస ఇవన్నీ మూఢనమ్మకాలండి. కాబట్టి ఇలాంటివి వదిలేసి మీరు మంచి మంచి పనులన్నీ కూడా మీకు ఏ పూజ చేయాలనిపిస్తే ఆ పూజ చేసుకోండి. మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమత చేసుకోండి. భక్తి ముఖ్యమండి. ఓకేనా? ఇక నెంబర్ 4, తులసి చెట్టుకు ఆడవాళ్లే పూజ చేయాలా లేదా మగవాళ్ళు కూడా చేయొచ్చా? తులసి ఆకులను ఆడవాళ్ళు కోయాలా, మగవాళ్ళు కోయాలా? అబ్బో, ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ గా ఇప్పుడు రోజుల్లో వాళ్ళు గజిబిజి పడుతూ ఉన్నారండి. తులసి తల్లి అందరికీ తల్లే కదా, ఎవరైనా పూజ చేయవచ్చు.
తులసి ఆకులను కూడా ఎవరైనా కోయొచ్చు, కానీ దానికి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. అవేంటంటే కొన్ని రోజుల్లో కోయకూడదు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత తులసి ఆకులను మగవారైనా ఆడవారైనా ఎవ్వరూ కోయకూడదండి. అలాగే మీకు జలుబులు, తుమ్ములు, దగ్గులు వచ్చేటప్పుడు మనం పూజ చేసేటటువంటి తులసి ఆకులను, తులసి చెట్టును కోయకండి. అలాంటి తులసి చెట్టుని వేరే కుండీలో మీరు వేరేగా వేసుకొని ఆ తులసి ఆకులను మీకు జలుబు, దగ్గులు, కఫాలు ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని వాడుకోండి, కానీ పూజ చేసేటటువంటి తులసి ఆకులను కోయకండి. ఇక నెంబర్ 5, చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఉండవచ్చా? అసలు ఏ వైపు పెట్టాలి, ఏ వైపు పెడితే మంచిది, లేవగానే వాళ్ళ మొహం చూస్తే మనకి అశుభాలు జరుగుతాయా? ఇలాంటివి అపోహలు చాలా ఉన్నాయండి. పాపం తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకోవాలని ఉంటుంది, కానీ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. చూస్తే ఒక గోల, చూడకపోతే ఒక గోల. ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా మంది ఉంటాయి కదా. అసలు చనిపోయిన ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలంటే వారి ఫోటోలు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ దేవుడి గదిలో అలమర ఉంటుంది చూసారా, దాని దగ్గర పెట్టకూడదు. రోజు నిత్యం పూజ చేసేటటువంటి దేవుని ఫోటోలు ఉంటాయి చూసారా, వాటి పక్కన పెట్టకూడదు. అంతేకాని రోజు మీరు లేవగానే వారి మొహం చూసినా మంచిదే, బయటకు వెళ్ళేటప్పుడు వారికి నమస్కారం చేసుకుని వెళ్ళినా మంచిదే. వారి పితృదేవతలు అండి మనకి. కాబట్టి అటువంటి పితృదేవతల ఫోటోలు మన ఇంట్లో ఉండవచ్చు, కానీ దేవుడి గదిలో దేవుడు ఫోటోల దగ్గర మాత్రం పెట్టకండి. ఈ మూఢనమ్మకాన్ని వదిలేయండి. అంటే అసలు ఫోటోలు లేకుండా చేసుకోవటం, ఇంట్లో ఉంటే అశుభం, ఇలాంటి మూఢనమ్మకాలు వదిలేయండి. ఇక నెక్స్ట్, పట్టపగలు నిద్రపోవటం పరమ దరిద్రం అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు లేచేసారు కల్లా టిఫిన్లు, భోజనాలు, కూరలు, లంచ్ బాక్సులు, ఆ భర్త ఆఫీస్కి వెళ్తే అతనికి లంచ్ బాక్సులు, ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే సూర్యోదయానికి ముందే ఎప్పుడో 5కే లేస్తారు కదా ఆడవాళ్ళు. మరి నైట్ 10 వరకు, మార్నింగ్ 5కి లేసి నైట్ 10 వరకు మీరు ఆ ఇంజన్ ఆడుతూనే ఉండాలి అంటే పగటిపూట అందరూ ఎటు వాళ్ళు అటు అయిన తర్వాత, కొంచెం పని అయిన తర్వాత పూజలని, నోములని, వ్రతాలని, ఉపవాసాలని, శుక్రవారాలు, మంగళవారాలు ఇలా ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు కండి. పూజ చేసుకోవటం, నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు. ఇలాంటి వాళ్ళు కొంచెం పూజ అయిపోయిన తర్వాత, కొంచెం ఏదన్నా తిన్న తర్వాత ఒక్క అర్ధగంట, 1 గంట నిద్రపోతే దరిద్రమా అండి? నిజం చెప్పనా, ఉదయం 5కి లేచిన స్త్రీ నైట్ 10కి నిద్రపోయే ముందు మధ్యలో ఒక అర్ధగంట కానీ గంట కానీ నిద్రపోతే ఈవినింగ్ టైము డబల్ ఎనర్జీతో బాడీ రీఛార్జ్ చేసుకుని ఆడవాళ్ళు ఇంకొంచెం యాక్టివ్గా, చాలా అస్సలు డల్ అవ్వకుండా ఇంట్లో వాళ్ళకి ఉత్సాహపరుస్తూ పనులు చేస్తుంది. అలా అని గంటలు నిద్రపోమని నేను చెప్పట్లేదు. ఒక అర్ధగంట, గంట మాత్రం రెస్ట్ కంపల్సరిగా ప్రతి ఆడవాళ్ళకి పగటిపూట అవసరం అండి. ఎక్కువ వద్దు, ఒక అర్ధగంట, గంట మాత్రం రెస్ట్ తీసుకుంటే తర్వాత బాడీ రీఛార్జ్ అయ్యి చాలా యాక్టివ్గా ఉంటారు. ఇదేమి దరిద్రం కాదు. ఈ మూఢనమ్మకాన్ని వదిలేయండి. ఏది ఎర్లీగా లేచేటటువంటి ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఇక శుక్రవారాలు, మంగళవారాలు ఇల్లు శుభ్రం చేసుకోకూడదు, ఏ పని ముట్టుకోకూడదు అని చాలా మంది ఇల్లు గలీజ్గా ఉంటున్నా కానీ శుభ్రం చేయడం కూడా మానేశారండి. ఇవి ఎందుకు పెట్టారు తెలుసా? శుక్రవారాలు, మంగళవారాలు చక్కగా ఆడవాళ్ళు పూజ చేసుకుని ఉంటారు, శుభ్రంగా తలకలు పోసుకొని నీట్గా ఉంటారు. ఆ టైంలో బూజులు దులపటాలు, సన్సైడ్ మీద దించటాలు, పాత సామాన్లన్నీ బయటేయటాలు, దులపటాలు ఇలాంటివి చేయొద్దన్నారు. కానీ ఇల్లు శుభ్రంగా ఊడ్చేసుకోవచ్చు, శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు, మంచిగా మీరు పూజ చేసుకోవడానికి శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవద్దని ఎవరు చెప్పలేదండి. అసలు మీకు విషయం తెలుసా, ఇల్లు శుభ్రంగా నీటుగా ఉంటేనే కదా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలా అని మీరు పైన సామాన్లన్నీ తీసేసి, లేదు పండగలప్పుడు ప్రత్యేకంగా శుక్రవారాలు, మంగళవారాలు దులపకూడదు, కానీ డైలీ వచ్చేటటువంటి శుక్రవారాలు, మంగళవారాలు చక్కగా ఇల్లు ఉడ్చుకోండి, తుడుచుకోండి, దేవుడి గదిని శుభ్రంగా ఉంచుకోండి, ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోండి. సాంబ్రాన్లు, దూపాలు వేయడం వల్ల మనకున్నటువంటి జలుబులు, దగ్గులు ఆ పొగ వల్ల శుభ్రంగా పోతుంది. ప్రతి దాని వెనక సైన్స్ ఉందండి. మీరు ఏదో మూఢనమ్మకంగా తీసుకొచ్చారు, కానీ ప్రతి దానికి వెనక కూడా సైంటిఫిక్ గా ఆలోచించండి. సైన్స్, అందులో ఏం సైన్స్ ఉందో దాన్ని ఆలోచించండి. కాళ్ళకి పసుపు రాసుకుంటేనే గుడికి వెళ్ళాలి, కాళ్ళకి పసుపు రాసుకుంటేనే పూజ చేసుకోవాలి. ఈ మూఢనమ్మకం ఎందుకు పెట్టారో తెలుసా? ఆడవాళ్ళు నిత్యం కూడా తలస్నానం చేసి మనం అంట్లు రుద్దుకోవటానికి కానీ, బట్టలు ఉత్తుకోవటానికి కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు కదా. కాళ్ళు పగుళ్ళు, పాచటాలు ఇలాంటివన్నీ చేసేవి కదా. ఆ పసుపు యాంటీబయాటిక్. ఈ రూపంలోనైనా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకుంటే మంచిది అని చెప్తే రాసుకుంటారు అని చెప్పేసి ఆడవాళ్ళు వెనకటే ఇలా పెట్టారండి. దీన్ని కూడా చాలా మంది అది రాస్తేనే, ఇది ఇస్తేనే, ఇది చేస్తేనే, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతి దాని వెనక ఒక సైన్స్, ఒక మంచి పరమార్థం ఉంది. దాన్ని మీరు మూఢనమ్మకంగా అది చేస్తేనే, ఇది చేస్తేనే అని చాలా నెగిటివ్ తీసుకొచ్చి చాలా అపోహలు, దానివల్ల నష్టపోవటాలు, చివరికి ప్రాణాలుగా పోయేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు వదలండి. దాంట్లో సైన్స్ను ఆలోచించండి. పెద్దవాళ్ళు చెప్పింది ఏది కొట్టిపారేయకుండా దాంట్లో ఎంతవరకు మంచి ఉంది, ఎంతవరకు సైన్స్ ఉంది, ఇది నిజమా అబద్ధమా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవి మెయిన్ వరకు చెప్పానండి. ఇవి మాత్రం మన రోజు నిత్యం జరిగేవి కాబట్టి ఈ మెయిన్ పాయింట్స్ చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని ఎవరైతే మూఢనమ్మకాలతో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్ని మాత్రం, మీ యొక్క సలహాను మాత్రం నాకు ఇవ్వటం మర్చిపోతుంది. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.